నటుడు ప్రియదర్శి రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటించే అవకాశం గురించి మాట్లాడారు. తాను శంకర్ దర్శకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను అంగీకరించానని ఆయన తెలిపారు. తన పాత్ర నిడివి గురించి ముందే తెలుసునని కూడా ఆయన వెల్లడించారు. నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి ప్రమోషన్లో భాగంగా ప్రియదర్శి ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమాలోని ప్రియదర్శితో పాటు శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. గేమ్ చేంజర్ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాను బలగం కంటే ముందే అంగీకరించానని ప్రియదర్శి చెప్పారు. ఆ సమయంలో తాను హీరో స్నేహితుడిని పాత్రలు ఎక్కువగా పోషించేవాడినని తెలిపారు. గేమ్ చేంజర్లో తాను చాలా సన్నివేశాల్లో నటించినప్పటికీ ఎడిటింగ్ సమయంలో కొన్ని తొలగించబడ్డాయని ఆయన అన్నారు. సినిమాలో తన పాత్ర చిన్నదే అయినప్పటికీ శంకర్ రామ్ చరణ్ తీరుగారితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో సంతోషంగా ఉందని చెప్పి ఆయన అన్నారు. దాదాపుగా 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని, సినిమాలో కనిపించేది 2 నిమిషాలు అయినా శంకర్తో పనిచేయాలని తన కోరిక నెరవేరిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా చిరంజీవితో కలిసి పనిచేయాలని తన చిరకాల కోరిక గురించి కూడా ప్రియదర్శి మాట్లాడారు. గతంలో ఆచార్య సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ ఆ పాత్రను తొలగించారని ఆయన తెలిపారు. బాబీ దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య, మోహర్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమాల్లో కూడా అవకాశం కోసం ప్రయత్నించానని, కానీ కుదరలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.